పెరుగు వాడకుండా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేద్దాం. హాయ్ అండి. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ సిరీస్ ఎపిసోడ్ 37. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్‌లోకి 1 కప్ రవ్వ వేసుకున్నాను. 1 ఆలు వేసుకున్నానండి. 1 కప్ వాటర్ వేసేసుకొని మిక్సీ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను. రవ్వ నానిపోవాలి. రవ్వ నానిపోయిన తర్వాత ఇందులోనే క్యారెటు, ఆనియను, క్యాప్సికము, కొత్తిమీర వేసుకున్నాను. పావు టీ స్పూన్ వచ్చేసి వంట సోడా వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాను. పోపు అయితే వేసుకున్నాను. పోపులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకున్నాను. బ్యాటర్ అయితే ఇక్కడ చూపించిన విధంగా అయితే రెడీ అయిపోవాలి. ప్యాన్ హీట్ చేసుకున్నాను. ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు వేసుకున్నాను. ఆవాలు ఆప్షనల్, నచ్చితే వేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇందులో బ్యాటర్ వేసేసుకోవాలి. బ్యాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్‌లో అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా వన్ సైడ్ ఉడికిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన బన్ దోశ రెడీ అయిపోతుంది. మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోవడమే. టమాటా చట్నీ, పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ ఏదైనా పెట్టేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.